ఈజ్ ఇన్వాలిడ్ కాస్ట్, ఇది మా కంపెనీ కాస్టే కాదన్నారు వాళ్ళు. ఓకే. సో కెన్ ఐ నో ఒకసారి అందరూ చాలా మంది బాధితులు కూడా నందుకు సంబంధించినటువంటి ఈ స్కామ్ విషయంలో, నందూస్ వరల్డ్ స్కామ్ విషయంలో అందరూ ఫేస్ మాస్కులు ధరిస్తున్నారు, మీరు కూడా ఫేస్ మాస్క్ వేసుకొని ఉన్నారు, ఎందుకు మాస్క్ ఎందుకు సార్? ఇప్పుడు 2 రీజన్స్ సార్, మాస్కులు పెట్టుకుని 2 రీజన్స్ సార్. ఒకటి ఏంటంటే మేము మధ్య తరగతి వాళ్ళము, మిడిల్ క్లాస్ పీపుల్, మనకి ఏంటంటే పరువు ముఖ్యం. ఇప్పుడు మేము యూకే వెళ్ళి ఏదో సాధించానే వెళ్ళాం, నానా అప్పు చేసి లోన్లు తీసుకుని అప్పులు వేసి యూకే వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక మన సర్కిల్లో పలానా వ్యక్తి ఫారెన్ వెళ్ళాడంటే వాడు గొప్పవాడై వస్తాడు అనుకుంటారా, వాడు నాశనమే వచ్చాడు అని తెలుస్తుంటే నమ్ముతారా లేదా? వాడు 20 లక్షలు పెట్టి యూకే వెళ్ళి వెళ్ళాడు, మళ్ళీ ఇంకొక 30 లక్షలు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు, కంప్లైంట్ సరే అది పరువు మ్యాటర్ అంటున్నారు, కంప్లైంట్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. రీసెంట్ 1 వీక్ 10 డేస్ నుంచే ఈ కంప్లైంట్స్ అని బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏం చేశారు? చాలా మంది బాధితులు, మీలాగా చాలా మంది బాధితులు ఉన్నారు. ఇన్ని రోజుల పాటుగా కంప్లైంట్స్ ఇవ్వకుండా 2024, 2023, 2025 అప్పటి నుంచి ఉన్నా అనుకున్నప్పుడు 2026 ఈ మేలోనే కంప్లైంట్స్ ఎందుకు ఫైల్ అవుతున్నాయి? సార్ మేము 2024 మధుకర్ అప్రోచ్ అయ్యాము కదా, మార్చ్ 2024 అప్రోచ్ అయ్యాము. 2025 నవంబర్ వరకు మేము ఇండియా వెళ్ళేంత వరకు డ్రాగ్ చేశాడు మమ్మల్ని. ఎందుకంటే డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఇండియాకి వెళ్తామని మళ్ళీ డబ్బులు లేవు, మేము వస్తా ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఇది అయిపోతుంది, ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అని చెప్పి మేము ఇండియాకి వెళ్ళిపోయి మాకు ఏంటంటే మాకు అది ఉచ్చు కరెక్ట్ మొత్తం పీకల దాకా బిగుసుకునే వరకు చేశాడు. మాకు ఒక్కటి ఆప్షన్ ఏంటంటే ఇండియాకి వెళ్ళిపోవడమే. అప్పుడు మేము లాస్ట్ మూమెంట్స్ లో ఇండియాకి వెళ్ళినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ చేసినా, ఎన్ని నెంబర్ ఆఫ్ మెసేజ్ పెట్టినా రిప్లై లేదు, ఇవ్వకుండా అబ్స్కాండ్ అయ్యాడు. మేము ఏం చేయాలి? ఇండియాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మేము లీగల్ గా యూకేకి వచ్చాం, లీగల్ గా యూకే నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇఫ్ ఐ బీన్ డిపోర్టెడ్ బై యూకే ఎంబసీ, నాకు వేరే ఏ దేశానికి వెళ్ళలేను నేను, వేరే ఎనీ గవర్నమెంట్ జాబ్ కానీ వేరే నేను అప్లై చేయలేను. ఎందుకంటే దట్స్ అ బిగ్ రిమార్క్. ఒక కంట్రీ నుంచి వెళ్ళగొట్టారు అంటే ఎంత పెద్ద రిమార్క్ అండి. అవును. సో మేము ఆ భయంతో మేమే వచ్చేసాం ఇండియా నుంచి, యూకే నుంచి. వాళ్ళు వెళ్ళగొట్టేదాకా తట్టుకోలేక వచ్చేసాం. అలాంటప్పుడు మేము నలుగురిలో ఎలా చెప్పుకుంటామంటే మమ్మల్ని వెళ్ళగొట్టే లోపల మేము వచ్చేసాం, యూకే నుంచి ఫెయిల్ అయ్యి వచ్చాం చెప్పుకున్నాం. దట్ ఈస్ వన్ రీజన్ ఐ పుట్ మాస్క్. సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఎప్పుడైతే ఈ రీసెంట్ గా ఎప్పుడైతే మా బాధితుల గ్రూప్ ఏర్పడి వాళ్ళు మాకు ఇట్లా గ్రూప్ ఏర్పడి మీడియాలో చూసినప్పటి నుంచి నాకు ధైర్యం కలిగి నేను ముందు అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన వాళ్ళు హెల్ప్ చేస్తారు. బాస్ మీరేం భయపడకండి, మీలాగా మేము బాధితున్నాము, మనం అందరం కలెక్టివ్ గా పోరాడితేనే మధుకర్ మీద విజయం సాధించవచ్చు, మనం మీద యాక్షన్ తీసుకోగలుగుతాం అంటే అప్పుడు బయటికి వచ్చాను. బట్ వాళ్ళు థ్రెడ్నింగ్ కాల్స్ చేస్తారు, మా ముఖం గుర్తుపట్టి మా అడ్రస్ తెలిసి మా ఇంటికి ఎవరిని పంపిస్తే మా లైఫ్ సేఫ్టీ ఏంటండి? ఎవరి నుంచి థ్రెట్ ఉంది మీకు? ఎవరి నుంచి థ్రెట్ ఉంది? మాకేం రాలేదండి. థ్రెట్ వస్తే ఏంటండి, ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు కోర్టు సంపాదించారు మా మీద 350. నందు గారు చెప్పారు కదా పబ్లిక్ లో, వీడియోలో పెట్టారు, వీడియోలో పెట్టారు 350 మందికి మేము జాబులు ఇప్పించామంటే అంత మందికి జాబ్ ఇప్పించిన ఎంత సంపాదించారు వాళ్ళు. నా దగ్గర నుంచి 20 లక్షల తీసుకున్నారంటే దాంట్లో 350 మెంబర్స్ లో కనీసం సగం మందికి వాళ్ళు జెన్యున్ గా తెలుసు, మిగతా సగం మందికి 175 పీపుల్ కి వాళ్ళు అన్యాయం చేసినట్టే కదా. అంత మంది దగ్గర అన్ని లక్షలు, ఒకటి దగ్గర నుంచి 20 లక్షలు అంటే 175 into 22 lakhs వేసుకొని ఎన్ని కోట్లు సంపాదించుంటారు. 2 కోట్లు సంపాదించే వాళ్ళు ఒకటి బయటపడినప్పుడు, ఒకరిని గుర్తుపడినప్పుడు వాడిని ఏమని చేయలేరా? 10 లక్షలు ఒకటికి ఇచ్చి ఏమని చేపిస్తే పలానా మనిషిని. మీకు ప్రాణహాని ఉందా? మీకు ప్రాణహాని ఉందా ఇప్పుడు? ఏంటి సార్? మీకు లైఫ్ థ్రెట్ ఉందా? లైఫ్ థ్రెట్ అని చెప్పలేను సార్. ఇప్పుడు నేను మాస్ ఇస్తే నన్ను గుర్తుపడితే, ఎందుకంటే నేను మధుకర్ డైరెక్ట్ కలిసాను, నన్ను గుర్తుపడతాను. ఎందుకంటే మేము ఫోన్ లో నాకు తెలిసి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటారు, మీకు కూడా తెలుసా విషయం? డెఫినెట్ గా నాకు తెలిసి ఆర్టీవీని చూస్తూ ఉంటారు వాళ్ళు. డైరెక్ట్ గా వాళ్ళని అడగాలనుకుంటే ఏం అడుగుతారు మీరు? అదే సార్, డైరెక్ట్ గా వాళ్ళు ఏమన్నా ఎవరికైనా బ్యాక్ డోర్ నుంచి ఇప్పుడు ఇంత మోసం చేసిన వాళ్ళు క్రిమినల్ కూడా పనులు చేయరని నమ్మకం ఏంటండి? మా భయాలు మాకుంటే కదా. మేము మిడిల్ క్లాస్ పీపుల్, మేము ఎవరితో కొట్లాడతాం? ఇప్పుడు నేను ఇవాళ పిఎస్కి వచ్చాను, పిఎస్ లో కూడా లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది. బయటనే కూర్చున్నాను, లోపలికి వెళ్ళండి మేము సిఐ గారితో మాట్లాడినా భయం వేసింది నాకు. ఏం మాట్లాడగా అలా ఏమైంది బాబు అంటే బెబ్బని మాట్లాడాను. నా తోటిగా వచ్చిన ఇంకొక ఫెలో విక్టిమ్ అతను హెల్ప్ చేశాడు. సార్ ఇట్లా పరిస్థితి అంటే ఆ కేసు ఇప్పుడు ఇంకా వెళ్తుంది, లోపలికి వెళ్ళి ఇంకా మాట్లాడాలి. మళ్ళీ కంప్లైంట్ అయితే ఇచ్చాము, లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ చేయాలని నడుస్తుంది అది. రైట్.
చూడండి ఎంత 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 భయం ఉంటే మేము ఇంత ఆగుతామండి. 6 నెలల నుంచి నేను బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు బయటికి రావడం కారణం అంటే మాకు ఈ ధైర్యం వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే అడ్వకేట్స్ వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు, ఎప్పుడైతే తెలంగాణ పోలీస్ వాళ్ళు మాకు ట్విట్టర్ లో మాకు సాయం చేస్తామన్నారు, ఎప్పుడైతే మా దగ్గర వాళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ వచ్చిందో అప్పుడు ధైర్యం వచ్చింది. బట్ స్టిల్ మాకు భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఏమన్నా చేస్తే, ఇప్పుడు మేము కలెక్టివ్ అందరూ ఏం కాదు, మేము రాకపోతే ఇండివిజువల్ ఇంటికి వెళ్ళినప్పుడు సైలెంట్ గా ఏమైనా అటాక్ చేస్తే డెఫినెట్ గా మీరు అంటున్న అనుమానాలు మీ అనుమానాలు కూడా మనం కాదనిలేం. బట్ డెఫినెట్ గా ఇది ఆల్మోస్ట్ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ పోలీసులు దీన్ని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రకంగా పోస్ట్ చేశారంటేనే దే ఆర్ రెడీ టు టేక్ ఎన్ యాక్షన్. సో మీలాంటి వాళ్ళు చాలా మంది బాధితులు వస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, కాబట్టి మేబీ వాళ్ళని పట్టుకుంటారు, లుక్అవుట్ నోటీసులు ఇస్తారు, వారిని అదుపులోకి తీసుకుంటారు, వారిపై చర్యలు ఉంటాయని భావిద్దాం. డెఫినెట్గా వి విష్ యూ గుడ్ లక్ అండ్ జస్టిస్ ప్రివైల్స్. డెఫినెట్గా జస్టిస్ అనేది రావాల్సిందే. అంటిల్ ఆర్ అన్లెస్ మీకు జస్టిస్ వచ్చేంత వరకు డెఫినెట్గా ఆర్టీవీ ఈ బాధితుల పక్షాన ఉంటుంది, బాధితుల వాయిస్ని రికార్డ్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ లైవ్. సో నందూస్ వరల్డ్ స్కామ్ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఒక బాధితుడు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే 4 సార్లు వీళ్ళు COAs ఇస్తే వాటిని పెట్టుకొని వీసా కోసం అప్లై చేసుకుంటే 4 సార్లు రిజెక్ట్ అవ్వడంతో పాటుగా ఏకంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, UK గవర్నమెంట్, మీరు మల్టిపుల్ టైమ్స్లో అప్లోడ్ చేశారు, మీరు ఫ్రాడ్గా గుర్తించాం, సో మిమ్మల్ని 10 yearsగా బ్యాన్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేస్తే ఆయన తట్టాబుట్ట సర్దుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేసాడు. నన్ను క్వశ్చన్ అడిగారు చాలామంది కూడా ఈ విషయాలు జరుగుతున్న తరుణంలో, వాళ్ళు మాస్క్ ఎందుకు ధరిస్తున్నారని చెప్పి చాలా వరకు డౌట్స్ వచ్చే సోషల్ మీడియాలో కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా నన్ను చాలామంది అడిగారు వాళ్ళు మాస్క్ ఎందుకు వేసుకుంటున్నారు. నేను సేమ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన నిజంగా ఒక సమాధానం చెప్పారు. ఇట్స్ అన్ ఎమోషన్ కూడా ఉంది ఆడ. మేము మంచిగా వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం, అక్కడ మంచిగా 4 రాళ్ళు వెనకేద్దాం అనుకున్నాం, అందరి దగ్గర నుంచి ఒక ప్రౌడ్ ప్రెస్టేజ్గా మేము అక్కడికి వెళ్ళిపోయాం, కానీ అక్కడ ఈ రకంగా జరిగిందనంటే మా పరువు పోద్ది, కాబట్టి మేము మాస్క్ వేసుకుంటున్నాం, చూపించుకోలేకపోతున్నాం మొహాలని చెప్పి వాళ్ళంతా భయపడిపోతూ ఉన్నారు, బాధ వ్యక్తం చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ స్థాయిలో జరిగిన ఒక స్కామ్లో నందు బయటికి చూడడానికి చాలా అమాయకంగా, ఏం తెలియదు అన్నట్టుగా తన వీడియోస్లో కానీ లేకపోతే తన ఫ్యామిలీ వీడియోస్లో కానీ మాట్లాడేటువంటి ఈ ఫ్యామిలీ మధుకర్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నందూస్ వరల్డ్, నందు ఆ మహిళ వాళ్ళ భర్త, అమాయకంగా ఏం తెలియనటువంటి వ్యక్తిగా నటిస్తూ ఎంతమంది ప్రాణాలని ఇప్పుడు ఇబ్బందులో పెట్టాడంటే, ఏకంగా సురేష్ గారు ఏమంటున్నారు, నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు ఆయన. అంటే ఎంతమంది ప్రాణాలు ఇరికాటంలో ఉన్నాయి చూడండి. ఏమన్నా సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కూడా ఆస్క్ జై అని UK అనేది ఉంటుంది, ఆస్క్ జై UK అని చెప్పి, జైపాల్ రెడ్డి అనుకుంటా బహుశా ఆయన పేరు, మన తెలంగాణకు సంబంధించి యాదాద్రి భువనగిరికి సంబంధించిన వ్యక్తి. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు, ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమున్నాయని చెప్తూ ఉంటారు. ఆయన ఒక వీడియో చేశారు, నేను చూశాను. మరి దాన్ని సెటారికల్గా అన్నారా లేకపోతే డైరెక్ట్గా అన్నారా తెలియదు, కానీ నాకు ప్రాణహాని ఉంది, మా ఇంటికి వెళ్తామన్నారు, నన్ను బెదిరించారు అనే రకంగా ఒక వీడియో చేశారు. ఎవరు అని అంటే ఇటు వీళ్ళని ఉద్దేశించే, మధుకర్ అండ్ ఆ ఫ్యామిలీని ఉద్దేశించే ఆయన ఒక వీడియో చేశాడు. సో అంటే ఎంతమంది ప్రాణహాని ఉందని భయపడిపోతున్నారంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో కనీసం మీకైనా, ఇప్పుడు మీరు చాలా లగ్జూరియస్గా లావిష్గా మొన్న సినిమాలో నటించారు. ఏం సినిమాది? చిరంజీవి గారితో, మెగాస్టార్ చిరంజీవి సినిమా, అది రీసెంట్గా వచ్చిన సినిమా, శంకర వరప్రసాద్. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ రోల్లో కూడా ఉన్నారు ఆవిడ, మీకు సినిమాలు చేయండి, ఇంకేదైనా చేయండి, కానీ ఇటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఒక లక్ష్యం వైపుగా పరుగులు పెడుతున్న వాళ్ళని మోసగించి మీరు ఎన్ని నటనలు చేసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఈ రకంగా ఎంత లగ్జరియస్ లావిష్గా గడిపినా కూడా చివరాఖరిన సంథింగ్ ఫేట్ అనేది ఉంటుంది.